హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 23 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు అయితే పర్ఫెక్ట్ అంటే తెలియదు కానీ ఇట్లా కేసు వేసిర్రు, అక్కడికి పోయి మాట్లాడిర్రు అని అయితే మాకు తెలుసు అన్నమాట. ఇక అక్కడికి పోయినాక ఏం మాట్లాడిర్రు, ఏం కథ, తర్వాత ఏమైంది అనే దాన్ని బట్టి మేము ఇక్కడ ఇప్పుడు వీడియో చూపిస్తాము చూడండి. నేను సార్కి అంతా చెప్పేసిన, సారు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు దానికి స్పష్టంగా ఆన్సరు ఇవ్వండి. మీరు ఇట్లా ఇస్తే తప్పకుండా సారు ఎటు తప్పు ఉంది ఏం కథ అనేది మొత్తం చూసి మాట్లాడతారు. మీరు ఏం టెన్షన్ పడకండి. అదే మనోళ్ళని చెప్పినావా? అరే నువ్వు నాకు దగ్గరేనాయే, మనోళ్ళని మా చెప్పిండ్రా. నువ్వు ఆగం కాకు, కొంచెం సార్ ముంగట డీసెంట్ గా అంటే ఎట్లా అనంటే ఇప్పుడు సార్ అడిగిన దానికే సమాధానం తప్ప వేరే సమాధానం ఇయ్యకుర్రీ, సరేనా? సరే సార్, మాకు అర్థమైంది కానీ అదేంది మరి వాళ్ళు ఇంకా వస్తలేరు, మళ్ళా సార్ వచ్చే టైంకి వాళ్ళు లేకపోతే పెద్ద పరిశాను. సార్ ఇంకొక 10 minutes లో వస్తాడు. సార్ ఖాళీ అయిపోయిన వాళ్ళకు చేస్తా కొంచెమన్నా సిగ్గుండాలి ఈ ఆడదానికి. దొంగముండే చూడు, పెళ్లి వేసుకొని వచ్చి అది ఎంత దర్జాగా వన్ పక్కన నిలుసుంటుంది. నిలుసోని గంగల పోని ఇప్పుడు ఉంటది ఆగుర్రి మీ ఆట. ఏందమ్మా నేను ఎన్నిటికి రమ్మన్నా మీరు ఎన్నిటికి వచ్చిర్రు? కరెక్ట్ టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి. చమ్మ వచ్చేటప్పుడు లేట్ అయింది సార్. గొంతు తింటా అంటేనే గొంతులా కారప్పొడి వేసి గొంతు పట్ట కోసి పండబెట్ట బుద్ధి అవుతుంది. సార్ ఇక వీళ్ళే సార్ వచ్చిర్రు. అవునా, సరే మాట్లాడదాం. ఇప్పుడు కేసు వేసింది మీరు, అవునా? ఏం పేరు నీ పేరు? పేరు శిరీష. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయిని పెళ్లి చేసుకొని? నేను 4 years అవుతుంది సార్ చేసుకొని. అవునా, మరి ఎందుకు విడిపోయిర్రు? విడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పిల్లలు అయితలేరని నన్ను వదిలిపెట్టి ఆమెను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ విడాకులు కూడా ఇంకా ఇయ్యలేదు. విడాకులు ఇయ్యకుండానే ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. అవునా? విడిపోయినాక విడాకులు అనేటి పెద్ద మ్యాటర్ కాదు కదా సార్. నేను చెప్తూనే ఉన్నా, అంటే నువ్వు కూడా ఉండు నాతోటి, నేను వద్దు అని అనా. కానీ పిల్లలు అయితే లేరు కదా, నీకు ఇన్ని సంవత్సరాలు చూసినాం కదా. నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఆ పిల్లలు అయితే అందరం కలిసి మెలిసి ఉందామనే చెప్పుకుంటా వస్తున్నా సార్. ఆమె వినలేదు, వెళ్ళి అవ్వగారింటి కాడ ఉన్నది. ఆల్రెడీ మేము వచ్చినాం మీ దగ్గరికి, కానీ అప్పుడు మీరు లేరు, ఇంకొక సార్ ఉండే. అయిపోయింది, మాట్లాడుకున్నాం. ఇక కొంచెం మంచి రోజులు ఉన్నాయి అని అన్నాక ఆయనతో మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరు ఉంటారు బాబు అసలు? ఏంటిది మీరు ఏం బొమ్మలాట అనుకుంటుర్రా? ఏంది ఇల్లంటే కొంచెం అన్న సీరియస్నెస్ అనేది లేదా? లేదు సార్, లేకనే మొత్తం అమ్మాయి జీవితం పాడు చేసిండు. ఆ అమ్మాయికి పాపం వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్. అమ్మ రోజు పని చేసుకుంటేనే ఆ రూపాయి వస్తేనే ఆ రూపాయితోటే బతుకుడు. ఈమె అప్పుడు వద్దన్నా కూడా నాకు అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా అని మొత్తం ఈమె ఎంకాల తిరిగిండు. ఇక తిరిగినాక పోనీ కట్నం వద్దంటుండు, ఏది వద్దంటుండు, మన పరిస్థితిని చూసి అని వీళ్ళ అమ్మ ఉన్న నాన్న కూడా ఆయనతో మ్యారేజ్ చేసిర్రు. ఇక చేసినాక 4 సంవత్సరాలకు ఆమెను టార్చర్ చేసుడు పెట్టిండు. ఆ అమ్మాయి సోపతి బట్టి ఈ అమ్మాయిను టార్చర్ చేసుడు పెట్టిండు. ఇక ఏంటిది, ఎందుకు ఇట్లా చేస్తుండు, ఏది కూడా బయట పడనిస్తలేడు అని ఒక రోజు ఇక ఆమెనే డైరెక్ట్ లైవ్ లో దొరకబట్టింది. ఇక తర్వాత ఊర్లో పంచాయతీలు అయినాయి, వీళ్ళు కేసు కూడా వేసిర్రు. ఏమన్నా అంటే నాకు ఆ అమ్మాయి కూడా ఉండని, ఆ అమ్మాయి పని మనిషి లెక్క ఉండాలట, ఈ అమ్మాయి ఆ అమ్మాయిని దొరసాని లెక్క ఉంచుతారట. గట్లుంటారా సార్? ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు వేసిన కేసు ప్రకారం నేను మాట్లాడబోతున్నా. బాబు నువ్వు విడాకులు ఇయ్యకుండా పెళ్లి చేసుకున్నావు, ఇది అస్సలు 100% కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. మా సెక్షన్ ప్రకారం వేరే రూట్ లో మేము పోవాల్సి ఉంటది ఈ అమ్మాయి కేసు వేసిన ప్రకారం.
ఓకే కంటిన్యూ చెయ్యండి, ఆ కేసు ప్రకారం పోదాము అని అంటే ఓకే మేము కంటిన్యూ చేస్తాము. ఈ అమ్మాయి ఏమంటుంది అని అంటే, ఇప్పుడు నా జీవితం అన్యాయం చేసిండు, నాకు ఇంకో పెళ్లి కూడా కాదు, ఎవరు చేసుకుంటా అని కూడా ముందుకు రారు, ఆ విడాకులు కాకుండా ఇంకొక అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు అనేది పాయింట్. ఏం చేస్తాం సారు, మరి ఏం చేయమంటుర్రు? నాకున్నది ఒకటే కొడుకాయే, నా వంశం పెరగాలి అని అంటే కొంచెం ఆ అందుకే చేసుకున్నాడు. ఇప్పుడు ఎవ్వరు పిల్లలు కాకపోతే చేసుకుంటలేరా సారు? ఈ మొత్తం ఏదో పెద్ద నింద ఎత్తుర్రు నా కొడుకు మీద, కేసుల మీద కేసులు పెడుతుర్రు. మరి ఆయన ప్రశాంతంగా ఉండనియద్దానా ఎట్లనో తెలియదు. వాళ్ళు ఓకే అమ్మా నాకు అర్థమైంది, ఎవరైనా కేసుల మీద కేసులు లేకపోతే ఏం చేస్తారు? ఆ ఒక అమ్మాయి జీవితం మీకు ఆట బొమ్మ లెక్క అనిపిస్తుందా? ఆ అమ్మాయి ఆయనకు భార్య ఉండంగా నువ్వెట్లా ఆయనను లవ్ చేసినావు, ఎట్లా పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నీకేమన్నా కొంచెమన్నా మైండ్ సెట్ ఉన్నదా? అసలు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఏగో ఇట్లాంటి ఆడోళ్ళు ఉన్నాక మొగోళ్ళు ఎడిపోమంటే చెడిపోక ఏం చేస్తారు? మొగోళ్ళు ఎడిపోవుడు, మళ్ళీ ఇంకొక ఆడపిల్ల జీవితం మొత్తం బేకార్ అవుడు. కొంచెం సెన్స్ ఉండాలి. చదువుకున్నారా మీరు? లేకపోతే అట్టిగానేనా? చదువుకున్న వాళ్ళకైతే సెన్స్ అనేది ఉంటది. ఏదో సార్ ఇష్టపడ్డం అయిపోయింది, ఇప్పుడు మా మ్యారేజ్ అయిపోయింది. ఓకే మ్యారేజ్ అయిపోయింది, నువ్వేమనుకుంటున్నావు అమ్మాయి? ఏమనుకున్నాడు అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మా బాబాయ్ అయితే వచ్చి మేమైతే కేసు వేసినాం కదా, దాని గురించి అయితే మీరు మాట్లాడాలి. ఇప్పుడు అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు, మరి చేసుకున్నందుకు అమ్మాయి 20 లక్షలు డిమాండ్ చేస్తుంది. ఆ? అవును 20 లక్షలు డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కేసు ప్రకారం ఓకే మీరు ఇచ్చినా ఇయ్యకున్నా ఇయ్య అన్నా కూడా కోర్టుకెళ్ళి కేసు అనేది నడుస్తూనే ఉంటది. బట్ మీరు చెప్పాల్సిన పద్ధతి మాది ఫస్ట్. ఓకే మేము చెప్తున్నాం, మీకు నచ్చితే ఓకే అనుర్రి, ఇచ్చేయుర్రి, ఆమె సందాలు ఆమె ఉంటుంది, మీ సందాల మీరుండుర్రి, అయిపోతుంది అంతే. లేదు అని అంటే మాత్రం ఇక కోర్టులో పోయి మాట్లాడుకోండి. గంతంటే ఎక్కడి నుండి వెళ్తాయి? అయినా మేము 20 లక్షలు ఎందుకు ఇవ్వాలి? నమ్మిచ్చి మోసం చేసి భార్య అని పెళ్లి చేసుకొని ఆమెకు చెప్పకుండా తెలియకుండా విడాకులు చేసుకోకుండా వేరే పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు ఇది. మేము రూపాయి కూడా ఇయ్యం సారు. ఎందుకు ఇయ్యాలి? ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఇట్లా ఏమన్నా 20 లక్షల కట్నం పట్టుకొని వచ్చిందా? పోనీ 20 లక్షలు కాదు, ఒక 5 లక్షలు కూడా కట్నం తీసుకురాలేదు. మేము పుక్యానికే చేసుకున్నాం ఆమెని. అసొంటిది ఇప్పుడు 20 లక్షలు అంటే మేము ఎక్కడి నుండి తీసుకొస్తాము? మాకు అంత స్తోమత లేదు, నా భర్త లేడు, నా కొడుకు ఇంత పొలం పని చేస్తేనే మేము బుక్కడి ఉదిరుడు తెలుసా? అసొంటి పరిస్థితిలో మేమున్నాం. 20 లక్షలు 40 లక్షలు అనుకుంటే డిమాండ్ చేసుకుంటా ఉంటే మేము ఏ నుండి తీసుకొచ్చి కడతాం? అవునా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిర్రు. మరి ఇప్పుడు ఆడపిల్ల జీవితం పరిస్థితి ఏంటిది? ఈ సందాల మీరు మంచిగా 2 కాదు 3 పెళ్లిలైనా చేసుకొని హ్యాపీగా ఉంటారు, కానీ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఈ ఆడపిల్ల పరిస్థితి ఏంటిది? ఆమెకు గిట్లనే అన్యాయం చేస్తారా? న్యాయం అనేది ఉండదా? మీరు కొట్లాడుకొని మాట్లాడుకునే బదులు ఇక్కడికి వచ్చుడు ఎందుకు? బయట కొట్లాడుకోవచ్చు, ఏమున్నది? కాదు సార్, మేమైతే వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది కాదు, ఖచ్చితంగా ఇయ్యాలే అంతే. మా బిడ్డ జీవితం ఇప్పుడు ఖరాబ్ అయింది, మా బిడ్డ జీవితానికి ఎవరు బాధ్యత చెప్పండి ఒకసారి. అన్న హార్ట్ పేషెంట్ అప్పుడు ఇప్పుడు అన్నట్టు, అయినా ఈమె పరిస్థితి ఏంది? మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం సార్, వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం. లేదు అని అంటే ఇక అంతే, కోర్టుకోదాం. వాళ్ళ తరపున ఎవరిని పెట్టుకుంటారో పెట్టుకొని, మా తరపున ఎవరిని పెట్టుకుంటారో పెట్టుకుంటాం, వాదిస్తాం. ఏం జరగాలో అక్కడనే జరుగుతుంది, కోర్టే న్యాయం అనేది చెప్తుంది అంతే. సరే కోర్టునే చూసుకుందాం. అన్ని రాష్ట్రాలంటే మా దగ్గర ఎక్కడ వెళ్తాయి? మేము ఎవరికేం అన్యాయం చెయ్యలేదు, మేము ఉండుమనే అన్నాం, కానీ మీరు కాదు అని పోయిర్రు అంతే. దానికి మేమేం చేస్తాం? ఇక్కడ అద్దమ్మా మాటలు అద్దు. ఏదన్నా ఉంటే ఇప్పుడు వాళ్ళు కేసు వేసిర్రు, మేము ఫైల్ చేస్తున్నాం. ఏదన్నా ఉంటే కథ కోర్టులా చూసుకోండి అంతే. ఎందుకు అనంటే అక్కడ దాకా పోయే ముందు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఒకటి మాట్లాడాలనేటిది, అందుకే మాట్లాడినాం అంతే. తర్వాత ఇక మీ ఇష్టం. అరే మేము ఆన్నే మాట్లాడుకుంటాం. కానిస్టేబుల్ కేసు ఫైల్ చేయి. సరే సార్.
చేయండి. కోర్టు దాకా కాదు కదా, ఎక్కడ దాకా పోదామన్నా కూడా ఖచ్చితంగా మేము పోతాం. మాకు కావాల్సింది కావాలి గంతే. అన్నిట్లల్లా మేం లాస్ అవుడు, మేము అదవుడు ఎందుకు? ఖచ్చితంగా మేము కావాల్సుకున్నది ఖచ్చితంగా చేస్తాం. వేసుకో, నీ దిక్కున్న కాడ చెప్పుకో, నీ దిక్కున్నది వేసుకో. రూపాయి బిల్ల కాదు కదా, షారాన బిల్ల కూడా నీకు ఇయ్యం. ఏం రాంగా ఏమన్నా కోట్లు పట్టుకొని వచ్చినావా నా ఇంటికి? ఇప్పుడేమో బాగా రూబాబీ ఎత్తారు. మెడలు ఇరిస్తా, ఒక్క మాట కూడా నా బిడ్డనంటే మాత్రం అస్సలకే మర్యాద అనేది దక్కది. మెడలు ఇరిచి పెడతా. ఆగండి, మీరు ఆగండి. ఏదైనా ఉంటే బయట, అంతేగాని లోపట ఇట్లాంటి నడువై సార్ ఇంటే కోపానికి వస్తారు. ఆగండి. అస్సలకే టెన్షన్ పడకురా తల్లి. మీ బాబాయున్ను నేను జాంజిగిరి జబ్బలం. నీకు ఏదో ఒకటి వేయకపోతే మేమెట్లా నిద్రపోతాం? ఖచ్చితంగా వేద్దాం. ఇప్పుడు ఇక్కడ కేసు వేసినాం కదా, అది అక్కడ కోర్టుకి నడవాలే, నడిపిస్తారు వీళ్ళు. అప్పుడు వాళ్ళ సంగతి యుద్ధం. మంచి గట్టి లాయర్ని మాట్లాడతా నేను. మన తరపున మాట్లాడేటోళ్ళను మంచిగా మాట్లాడతా. ఇక వాళ్ళు వాదించిన కొద్దీ వీళ్ళు మొత్తం దడ ఉచ్చుకొని దెబ్బకే 20 లక్షలు కాదు కదా 30 లక్షలు కూడా వారేసేటట్టు ఎత్తా నేను. వెయ్యాలే ఖచ్చితంగా. ఇప్పుడు పైసా గురించి కాదు, వాడు కుమిలి కుమిలి సావాలే. అసలు ఇట్లా ఎందుకు చేసినా, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మొత్తం వాడు కుమిలి కుమిలి అది కావాలి. అవుతాడు, మీరు టెన్షన్ పడకుర్రి. ఎందుకు బతుకుతున్నావురా నువ్వు భూమి మీద? నీలాంటోడు సావాలరా, అసలు బతకద్దు భూమి మీద. ఏంటే నా కొడుకును గట్లంటావు? నీకు నా కొడుకును అనేంత హక్కు ఏమున్నది? ఏముందో ముందు ముందు చూసుకుందాం. అవునే బక్కదానా, సిగ్గు లేదా అనే కొంచెమన్నా? నీకు ఎంతమంది పిల్లలు పుడతారో నేను చూడపోనా? నీకు గాడ గట్లనే జరగాలనే. నాకెట్లా అన్యాయం చేసి నిన్ను చేసుకున్నాడో నీకు కూడా అట్లనే అన్యాయం చేసి ఇంకో దాన్ని చేసుకోవాలి. అప్పుడు అర్థమైతదే నా బాధ. పిచ్చి పిచ్చి మాట్లాడకు, అర్థమైందా? నా శ్రీను ఏమో అట్లాంటి వాడు కాదు. మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయింది. అయిపోయినాక కూడా నువ్వు ఇంకా మా గురించి ఎందుకు? ఏం అవసరం ఇన్ని కేసులేసి నువ్వు ఏం సాధిస్తా అని అనుకుంటున్నావు? ఏయ్ మోర్దోపుదానా, నోర్ముయ్. నేను తలుసుకుంటే నిన్ను ఒక్క రాత్రికే మాయం చేసి సంపి రోడ్ మీద వారేయచ్చు. కానీ మీ అంత చెత్త గుణాలు మై కావు. అవునా, సంపుతావా? ఏది సంపు? చంపుతారా? నిన్ను చంపాలరా ఫస్ట్. నువ్వు చస్తే ఇదంతా బాధ ఏముండకపోయేది. నువ్వు జావకనే ఇంతమంది గోస ఉచ్చుకుంటారో. అదే ఎవరు చేస్తారో ఎవరు బతుకుతారో ఆ కాలం అనేది నిర్ణయం చేస్తుందిలేండి. మీకెందుకు అంత తొందర? కొంచెం మా మీద పడి ఏడవకుండా మీ పనులు మీరు చేసుకొని అదిగండి, అర్థమైందా? చీటికి మాటికి ఊకే మా మీద ఏడవకండి. అవునా? అయితే నువ్వు నా జీవితానికి వేసింది న్యాయం కాదే, ద్రోహం చేసినావు. నువ్వు గట్లనే పురుగుల పడి నాశనమైపోతావు. భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు ఖచ్చితంగా. అది నేను చూసేదాకా నేను నిద్రపోనే. ఈ దిక్కున్న చోట చెప్పుకోపో, దిక్కున్నది వేసుకోపో. ఇసొంటిది కాదు, ఇంకా 100 కేసులు. ఏడికి రమ్మంటే ఆడికి అత్తం తిరుగుతాం, సరేనా? ఏ పోయే బేవర్స్ అన నువ్వు. మనుషులేనా అసలు మీరు? ఏమన్నావురా నన్ను? బరాబర్ అంట. నా సామాను మేము తీసుకొచ్చుకుంటాం, రేపు అత్తం. ఈ సామాన్ తీసుకపోయి నీ మీద పెట్టుకో. నీ సామాను ఎవడుంచుమంటాన్రా? నేనే తీసి బయట వారెత్తా ఇప్పుడు పోయినాక. అదే పారేయి. నువ్వు వారేయాలి, నేను చూడాలి, నేను ఇంకేదన్నా చెయ్యాలి అంతే. ఇప్పటికీ ఏమూ అయిపోలేదు కథ. మీరు ఎట్లా ప్రశాంతంగా ఉంటారో మేము కూడా చూస్తాం. అమ్మా నువ్వు రాయే సపడేక. ఈ వరుడద్దురా, స్టేషన్ ముంగట వరుడద్దున్నాడు. సరేపా. గట్లనే పురుగుల పడి పోతారు బాబాయ్ వాళ్ళు. వాళ్ళేం పైకి రారు, వాళ్ళేం సంతోషంగా ఉండరు, వాళ్ళకేం పిల్లలు పుట్టరు. కాడిదాని ఉసురు ఊరికే పోదు. అంతే బిడ్డ, ఎవల పాపం వాళ్ళకు. పా మనం పోదాంపా. ఏం తినకుండా వచ్చినావు, ఏమన్నా తినిపించుకొని తీసుకొని పోతాపా. సరే బాబాయ్ పోదాం దా. దోస్తులు అంటే పోలీస్ స్టేషన్ కి పోయినాక మరి కోర్టుకు పోయినాకనో ఏదో కేసు అయితే అయింది. వాళ్ళు పైసలు ఇయ్యానన్నారు, వీళ్ళు కేసు వేసిర్రు. కేసు అనేది ఫైల్ అయింది, ప్లస్ ఆ కేసు నడుస్తుంది అన్నట్టయితే మాకు తెలుసు అన్నమాట. ఆ ప్రకారం అయితే మీకు చూపించినాం. ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం చూసుకొని మాట్లాడుర్రి దోస్తులు. మాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. గిట్లా అన్నారు, గిట్లా పోయిర్రు, గిట్లా గొడవ అయింది అని. సో అదే ప్రకారంగా అయితే ఇప్పుడైతే చూపించినాం ఇక్కడి ముచ్చట. ఇక తర్వాత ఏమైందో చూడండి. ఏమన్నారో ఏమోనయ్యా, నేనన్నా ఓకపోతిని, నా మనసంతా అక్కడనే ఉన్నది. నువ్వో ఏం చెప్తావే? వాళ్ళు వచ్చినాక చెప్పరా ఏమన్నారు, ఏం కథ అనేది. నువ్వు ఏమన్నా వేసేది ఉన్నదా ఆడా?
లేచినావు కూసున్నావు ఇప్పుడు నడి మంచంలా నీకేం ఏర్పడుతుంది ఏందే నన్ను అనబడుతుంది మరిగా ఆ కాలాన బిడ్డను చదువుకోమంటే అయ్యే పోవు మనకు స్తోమత లేక మనము చదివియకపోతిమి నా బిడ్డ పరిస్థితి ఈ రోజున ఇట్లా అయిపాయే ఇటవైతే అయిందేదో అయిపోయింది ఇప్పటికన్నా అందరం మంచిగుంటే చాల్తి మన బిడ్డనైతే మన ఇంటికైతే క్షేమంగా వచ్చింది గందుకు సంతోషపడాల గాని మళ్ళా కాకిరి బీకిరి నా మీద కొడితే ఏమత్తాంది ఎవరినా ఏం మంచిగా ఎత్తి చిర్రా బిడ్డ అచ్చినమే ఏమన్నారు బిడ్డ మరి ఏమనలేదు ఏం మాట్లాడితే మా దగ్గర రూపాయి లేదు మేము రూపాయి ఇయ్యమని అన్నారు ఇక కేసు అయితే ఫైల్ చేసిర్రు కోర్టుకు నడవాలి కోర్టుకు సల్లగుండా ఏం నడుస్తాం బిడ్డ నడవాలనే మరి ఖచ్చితంగా నడుద్దాం ఏం కాదు ఒక అంకులు వచ్చిండు బాబాయ్ తోటి ఆ అంకుల్ అంతా చూసుకుంటా అని అన్నాడు ఖచ్చితంగా బిడ్డ నీకు న్యాయం జరుగుతుంది ఇక ఎట్లనో అట్లా నీ నాకు పైసలు వచ్చేటట్టు నేను చేస్తా అని ధైర్యంగా ధైర్యం ఇచ్చిండే నాకు ఏం కాదు పోవాలి ఇక రమ్మన్నప్పుడు వాడిని వట్టిగా అట్లా వదిలిపెట్టద్దు ఓ భార్యను అవ్వను దొరకని వాడు ఎట్లా వచ్చిండు అనుకుంటాను వాడి బతుకు మీదనే విరక్తి వచ్చేటట్టు మనం చెయ్యాలి అంతే బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు అస్సలకే వెనకడుగు వేయద్దు ఏం చెయ్యాలో అది చేద్దాం సరేనా టెన్షన్ తీసుకోకుర్రి వదిన అన్న ఏం కాదు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కాదురా మళ్ళీ ఏదన్నా కోపం పెట్టుకొని ఏదన్నా ఎత్తెట్లా అని భయం అవుతుంది దాంతోట ఊదుగాలది పీర్లు ఇవ్వదు కానీ ఆగుర్రి దాంతో ఏది కూడా కాదు సాతను గారి బాడుకోవాడు టేస్ట్ గాడు వాని మోకం మండ సరే నేను పోతున్నా నాకు పని ఉన్నది సరే బాబాయ్ అడిగిర్రా బిడ్డ అడిగితే ఏమంటుర్రు అది కాకిరి బీకిరి కొడుతుంది నువ్వేమన్నా అవ్వగారింటి కాడ నుండి 10 లక్షలు పట్టుకొని వచ్చినవా నీకు 20 లక్షలు ఇవ్వడానికి మా దగ్గర రూపాయి కాదు కదా ఆటాల బిల్ల కూడా లేదు ఏం చేసుకుంటావో వేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని మాట్లాడుతుర్రే ఆవుతలేదు బొమ్మ కొత్త కోడల్ని వేసుకున్నా అని అది ఎన్ని రోజుల మురిపమో గాని దానికి సిగ్గన్న ఎట్లా లేకపాయ బిడ్డ చెప్పందుకొని సంపద ఎట్లయితే అట్లాయే మా అంటే స్టేషన్ లో ఒక రోజు కూర్చొని అద్దు కావచ్చు చంపుతుంది ఇక పోలీస్ స్టేషన్ లా చెప్పందుకొని కొట్టుకోర్రట్రా అయ్యో నీకు ఈక తెలియదు తోక తెలియదు నువ్వెందుకు కొడతాను మరి నీకు తెలుసా నీకు ఈక కాదు కదా ఈకల సగం కూడా నీకు తెలియదు పీకంది మాట్లాడకు నువ్వు అయ్యో మీరెందుకు లొల్లి పెట్టుకుంటారా ఇప్పుడు మన తిన్నావా బిడ్డ ఈ లొల్లిల వాడి నాకు అడుగుడే మర్చిపోయినా పోంగా అట్టిగానే పోతివి ఏమన్నా తిన్నావా లేదా బాబాయ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తినిపించిండే అమ్మా సరే నీ ముఖానికట ఇంకా పైసలు ఇచ్చురట ఏ నుండి తెచ్చిస్తాం ఉన్న పైసలన్నీ దాని దినాలకే పెట్టినాం అవి ఆదికి లేవా దానికి ఇప్పుడు పైసలు కావాలని వచ్చింది అయ్యో అమ్మా నువ్వు అనకపోతివే పిల్లలైతే లేరని 5 లక్షల దాకా పెట్టినమని అత్తమ్మా అంటే మతికి లేదే నువ్వన్నా గుర్తు చేయద్దా మతికి లేదు ఉంటే ఖచ్చితంగా నేను అనేదాన్ని అబ్బా మర్చిపోయి పాడైనాం కదా ఏమైందిర్రా ఏం లేదే దానికి 20 లక్షలు కావాలట మోసం చేసి విడాకులు ఇయ్యనందుకు పెళ్లి చేసుకున్నందుకు 20 లక్షలు కావాలట ఆ ఏడున్న 20 లక్షలు దానికి సిగ్గన్న లేకపాయే అడగటానికి అదే కదా ఇక మేము ఇయ్యమని అన్నాం కేసు ఫైల్ చేస్తామని అన్నారు ఫైల్ చేయుర్రి అని చెప్పినాం ఇప్పుడు అయినా కేసు ఫైల్ చేసిర్రు కానీ మనము అడ్వకేట్ని మాట్లాడుకోవాలి ఆయన కింది పైసలు ఇస్తామనాలి ఆయన మన తరపున వాదించటానికి అట్లయినా ఖర్చుల పాలే ఇట్లయినా ఖర్చుల పాలే అది మిమ్మల్ని బతకనిచ్చేటట్టు లేదిగా అదే కదా అది మమ్మల్ని బతకనిచ్చేటట్టున్నది ఇంకా దాని జీవితమే నాశనమైందట దాని జీవితంలో మన్నువాడ ఎందుకు పెళ్లి చేసుకున్నావు అది ఇది అని ఓ అదురుడు నువ్వెంత అదురుకో నీతోటి ఎవడొడతారే అని ఆయన సపడేక వచ్చినమిగా నేను కూడా అనాల్సిన అన్ని అన్నా ఓ శ్రీను అడ్వకేట్ కు పైసలు ఎన్ని వేనా మంచిదే దానికైతే రూపాయి ఇచ్చేది లేదు రూపాయి ఇచ్చినామనుకో ఇక దానికి ఎక్కడికో మీదికి పోతుంది కరెక్టే గాని ఇప్పుడు కోర్టులో కూడా మనదే తప్పైతుందా ఎట్లా అర్థమైతలేదు ఎందుకు అనంటే విడాకులు ఇవ్వకుండా నేను రెండో పెళ్లి వేసుకున్నా గట్లెట్లా వేసుకున్నావని ఏదన్నా అవుతుందా ఏంది అనేది గదే భయం అవుతుంది ఏం కాదల్లుడు నువ్వు అస్సలకే భయపడకు నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నాడు వాళ్ళు మనోళ్ళే మన చుట్టాలే మరి వాళ్ళు ఏ కోట్ల ఎత్తరు ఏం కథ అనేది తెలుసుకొని మరి ఆయనను ఒక రోజు ఇంటికి రమ్మందాం మరి గిట్ల సంగతి అయింది గిట్ల అయింది మరి ఏం చేద్దామంటావు ఏం కథ అనేది ఆయనతోటి మాట్లాడదాం గంతే వదిన రమ్మను దాని ముఖం చూస్తేనే ఇయ్యాల నాకు ఏమన్నా కోపం వచ్చిందా నిజం చెప్తాన్నా కొద్ది కోపం రాలేదు
పోనీ తీయే అమ్మా, ఏం చేద్దాం, నా రాత మంచి లేక ఇక ఎవ్వరినన్నా ఏం లాభం లేదు. ఇప్పుడు నేను దాన్ని ఫస్టే చేసుకోకుండా అయిపోవు, చేసుకొని ఇప్పుడు ఇన్ని బాధలు పడుడు. ఇలా మీద కేసులు ఎత్తాంది మరి అంతగానో దాంతో వాళ్ళ బాబాయ్ గాడే ఏపిస్తున్నట్టున్నాడు. వాళ్ళ అయ్యరాలే వాళ్ళ అవ్వరాలే ఆ బాబాయ్ గారితోటే వచ్చింది. వాడే బాగా రెచ్చిపోతాడు బిడ్డ. రెచ్చిపోయి పొంగిపోని ఎన్ని రోజులు చూడమానే చూద్దాం. అంతేటి అన్నం తిందాం రారి, ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దున టెన్షన్ తోటి కొంచెమే తిని పోయినాం, అది అంతా తినబుద్దే కాలేదు. మరి ఇప్పుడన్నా అన్నం తిందాం రాలేరు లేదా బిడ్డ? తిరుపోర్రి. ఆవే అమ్మా తిందాం. నాకంత కడపంత మసులుతాంది, తిండేం పోయేటట్టున్నది. దానికట 20 లక్షలు కావాలట. మరి వాళ్ళ దగ్గర ఎక్కడి ఏం కథ అనేది ఆలోచన లేదా దానికి? 20 లక్షలు ఏడ చూసింది? దాని దినాలకు 3-4 లక్షల దాకా పెట్టుకున్నా. నా మొగడు నా మీ పేరు మీద వేసినాయి. నేను ఎవ్వరికి కూడా పెట్టలేదు. నా కొడుకు కూడా ఓ 10,000 రూపాయలు ఇయ్యలేదు. అసోంటిది దానికి పిల్లలు అయితే లేరని ఆ దావకళ్ళకు ఈ దావకళ్ళకు అట్లని ఇట్లని దానికి ఎన్నో పెట్టినా అది గుర్తుకత్తలేదు. గుర్తుకేందుకు అత్తది? ఇప్పుడు అది ఒడ్డు మీద ఉన్నది గట్ల. నిజమే వాదిన, ఒడ్డు మీద ఉన్నది. ఒడ్డు మీదకే కింద పడదా మనం చూడమా? ఇంకా మనమే నాశనం అయితే వాట, మనమే ఏడతామట. ఏడవంగా అది చూడాలట, చూస్తుందట. దాని ముఖం చూస్తుంది. పోనీదా అత్తమ్మ, అన్నం తిందా? ఎల్లా శిరీష అస్సలకే కంటికి కనబడలేదు. ఉన్నదా ఎటన్నా వేందా పనికి? అసలు ఏం చేస్తాంది? ఆమెను చూద్దామని ఇక్కడికి వచ్చిన. ఎందుకో ఆమెను చూడకపోతే మనసులో పడేటట్టు లేదు కదా. మెల్లగా ఆమె నంబర్ ఇవ్వమంటే మంచిగుండు. ఏమైందా నీళ్ళు ఎటో పోతానవు? నేనాయే ఎట్లేదు. తిన్నావా అంకుల్? తిన్నా బిడ్డ తిన్నా. నువ్వు తిన్నావా? బాప ఏం చేస్తుండు? బాపుకు తలకాయ నొత్తుందట, పండుకున్నాడు అంకుల్. అవునా? ఏరి ఆంటీ శిరీష గిట్ల ఎవ్వరు లేరా ఏంది? పనికి పోయిర్రా? ఏ పనికి ఎందుకు వేర్రు? పనికి పోలేదు, ఉన్నారు. అదే మరి కనబడతలేరని ఇంట్లో ఉన్నారు. ఈ ఫోన్ కు ఏమైంది అంకుల్? ఏమున్నా స్విచ్ ఆఫ్ అని అత్తది. ఛార్జింగ్ లేదా లేకపోతే ఎట్లా? అయ్యో ఛార్జింగ్ కాదయ్యా, అది ఊకే ఖరాబ్ అవుతుంది. సిగ్నల్ వచ్చి పాడైతలేదు. ఓటి కొత్తదన్న కొనుక్కుందామంటే ఇప్పుడు పైసలతోటి వచ్చింది బాధ. ఇక తర్వాత కొత్తది కొనుక్కుంటానని ఇదే మెల్లగా మెయింటైన్ చేస్తానా కానీ దీనికి ఫోన్ వచ్చిందే లేదు కదా. ఊకే మా బాపు ఒకసారి అంకుల్కు ఫోన్ చేయి, అది ఇది అని ఏదైనా ముచ్చట చెప్పాలంటే అంటాండు. చేసినప్పుడల్లా స్విచ్ ఆఫ్ అందుబాటులో లేదు అని నీ ఫోన్ అంటాంది. ఇక మళ్ళీ నన్ను పో అని ఇంటి దాకా పంపిస్తాండు. ఆ బుజ్జవది ఇత్తది మరి నంబరు, మా శిరిషవ్వది. ఈ అంకుల్ ఆ నంబరు కోసమే మెల్లగా వచ్చిన ఇటు. అబ్బా ఇయ్యి, నీకు పుణ్యం ఉంటది. అది ఇయ్యి, నిజంగానే ఇత్తనన్నా శిరీషకు ఫోన్ చేయొచ్చు. మా బాపు ఎప్పుడన్నా నీకు ఫోన్ చేయమని అన్నప్పుడు. బుజ్జవా, ఓ శిరిషవ్వా, ఇక రా బిడ్డ. ఏమైంది? అబ్బా నిన్ను చూసినాక పానం నిమ్మలమైంది. పిచ్చిలేత్తాంది నిన్ను చూడకపోతే ఎందుకో. నిన్ను చూసి నీ నంబర్ తీసుకుందామని మెల్లగా వచ్చినా. ఏం లేదురా అవ్వా, ఊకే నా ఫోను స్విచ్ ఆఫ్ రాబట్టే నా ఫోను ఖరాబ్ అయింది కదా. అంకులట ఊకే అనిల్ ను అంకుల్ కు ఫోన్ చేయి, ఏదన్నా అవసరం ఉంటే చెయ్యానంటాడట. చేసే వరకు స్విచ్ ఆఫ్ వస్తుందట. ఇక మళ్ళా పాపం అనిల్ ఇక్కడ దాకా అచ్చుడు అవుతుంది. నీ నంబర్ ఈ రబుజవ్వ, ఈ నంబరు అనిల్ కి ఇస్తే ఎప్పుడన్నా అంకుల్ ఫోన్ చేయమన్నప్పుడు ఏదన్నా అవసరం ఉంటే నీకే ఫోన్ చేస్తాడు. ఓహో గందుకు పిలిచినవానే? సరే ఇద్దాం, అందులో ఏముంది మరి. ఇక ఊకే వీళ్ళిద్దరికి బాగా సోపతి కదా శిరీష. ఇక అట్లా ఊకే ఫోన్ చేయమంటాడు, ఫోన్ చేసే వరకు స్విచ్ ఆఫ్. మా నాన్న ఫోన్ ఖరాబ్ అయింది, చక్కగా పని చేస్తలేదు. అదే కదా అప్పుడు మీ బాబాయ్ బడి మీద ఎటో పోయినావు కదా, ఎటు వేర్రు? ఇయ్యల్లా కేసు గురించి పోయేది ఉండే, అయితే ఇక బాబాయ్ నేను పోయినాం. అవునా, సరే సరే. నంబరు తీసుకో అనిల్. ఎప్పుడన్నా అవసరం ఉంటే ఇక బిడ్డ ఫోన్ కి వెయ్యి, బాబు వేయమంటే. సరేనా? సరే చేస్తా. గిడ కూర్చున్నావు, చాయ్ పెట్టుకుందా. పెట్టుపో బిడ్డ, చేంజ్ చేయాలి. నువ్వు పెట్టుపో. శిరీష నిన్న నంబరు ఇచ్చింది. ఇక ఏదో రకంగా ఆమె నంబర్ అయితే నేను దక్కించుకున్నా. మరి ఇప్పుడు ఒకసారి ఫోన్ చేస్తా, శిరీషతోటి మాట్లాడతా. క్యాజువల్ గానే మాట్లాడతా, మరి ఏమంటుందో చేస్తుందో. హలో హలో, ఎవరు? శిరీష, నేను అనిల్ని. ఇది నాది నంబరు, సేవ్ చేసుకో. ఓహో అనిల్, ఇది నీదా నంబర్ అయితే? సరే సరే, సేవ్ చేసుకుంటా. ఎందుకు డాడీ కోసం చేసినావా? డాడీ లేడు కదా, బయటకెళ్ళిండి ఇప్పుడే.
సరే సరే కనిపించిండు గాని అట్టిగానే చేసిన మరి నంబరు అప్పుడు తీసుకున్నా గాని కలుస్తుందా లేదా అని చూడకపోతిని అని అయితే తీసుకున్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదా నీళ్ళు ఖాళీగానే ఉన్నా. అంటే ఎటు పోయింది? అమ్మనా ఏమో మరి పిన్ని దగ్గరికి పోయినట్టున్నది. పిన్ని ఎందుకో ఫోన్ చేసి రమ్మనంటే అటే పోయింది. అవునా, సరేలే. నువ్వు నీ గతం గురించి ఆలోచించి ఎక్కువ టెన్షన్ తీసుకొని అన్నం తినకుండా ఉండకు శిరీష. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలా అంటే చాలా బక్కగా అయిపోయినావు. నిన్ను చూస్తాంటే అసలు ఇది శిరీషేనా అన్నట్టు అనిపిస్తుంది. అందుకే మంచిగా తిను, టెన్షన్ తీసుకోకు, సరేనా? అయ్యో అనిల్, ఇప్పుడు నువ్వు ఇది నాకెందుకు చెప్తున్నావు? అదేం లేదు, తింటున్నా, మంచిగానే ఉన్నా, టెన్షన్ ఏం లేదు. అయిపోయిన దాని గురించి ఆలోచించడమే బంద్ చేసిన. ఏదో అట్లా మీదికి చెప్తున్నావు కానీ నీకుండే బాధ నీకుంటది శిరీష. నాకు తెలియదా ఆడవాళ్ళ మనస్తత్వం ఎట్లాంటిదని? అస్సలకే టెన్షన్ తీసుకోకు, మంచిగా తిను, సరేనా? ఈ మధ్యలో బాగా బక్కగా అయిపోయినావు, ముఖం కూడా అంతా గుంజుకొచ్చింది. నిన్న చూసిన నేను. అరే గాని ఇదంతా నాతోటి ఎందుకంటున్నావు? రే చెప్తున్నా, చెప్పద్దా ఏంది? ఆహా, సరే సరే గాని తిన్నావా నువ్వు? మరి ఎక్కడున్నావు? నేను ఎక్కలేనిగో చెట్టు కింద ఉన్నా. ఇక పోతున్నా ఇంటికే, వేరే పని మీద బయటకు వచ్చినా, ఇంటికే వెళ్తున్నా. సరే అనిల్. నంబర్ అయితే సేవ్ చేసుకో, సరేనా? సరే, బాయ్. బాయ్ బాయ్. మాట్లాడే వరకు కొంచెం మనసు అనేది నిమ్మలమైంది. అబ్బా, నాతోటైతే మాట్లాడింది. మెల్లగా ఇట్లనే కేర్ చూపిస్తూ అప్పుడప్పుడు కాల్ చేస్తూ మెసేజ్ పెడితే మరి ఆమెకి ఏమన్నా అర్థమవుతుందా కాదా? నా గురించి అర్థం కావడానికైనా కూడా అట్లా మెసేజ్లు పెట్టాలి. నువ్వంటే ఇష్టం శిరీష అని డైరెక్ట్ గా నేను చెప్పలేను. ఈ రకంగా నన్ను అర్థం చేసుకుంటుందో ట్రై చెయ్యాలి. ఇంటికి పోదాం. ఇట్లనే ఒక 5-6 రోజులు గడిచిపోతుంది దోస్తులు. 5-6 రోజుల తర్వాత ఏమైందో చూడండి. ఈ అనిల్కి ఏమనిపిస్తుంది ఏంది? ఊకే వాట్సాప్ లా హాయ్ తిన్నవా, ఏం చేస్తున్నావని మెసేజ్ పెడతాడు. ఇంత కేర్ తీసుకుంటుండు. అసలు ఎందుకు నా గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకేమున్నది? అంటే ఫ్రెండ్షిప్ పరంగానైనా ఏంది? ఇక చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ కాబట్టి అందుకేనా నా గురించి కేర్ తీసుకునేది? అంకుల్ గురించి ఫోన్ చేస్తా అని నంబర్ తీసుకున్నాడు. ఇక నా గురించి చేసినట్టు ఉన్నది కదా. ఊకే తిన్నవా లేదా తిను అని టైం టు టైం మెసేజ్లు పెడుతుండు. రిప్లై ఇవ్వకపోతే ఏమైంది అనుకుంటాడో ఏమో అని రిప్లై ఇచ్చుడు అవుతుంది. మళ్ళా ఫోన్ వస్తుంది. ఎవరు? హలో హలో శిరీష. అనిల్, ఏమైంది ఊకే ఫోన్ చేస్తావు? అరే చెయ్యొద్దా ఏంది? ఏమైతుంది చేస్తే? నువ్వు తిన్నవా లేదా, ఏం చేస్తున్నావు అని తెలుసుకోవడానికి చేస్తా. అందులో తప్పేమున్నది? తప్పేం లేదు కానీ ఊకే కాల్ చేస్తున్నావు. మరి నా తిండి గురించి ఎందుకు అని? ఏమో నువ్వు లో ఉన్నావు కదా, కొంచెం డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి నాకెందుకో నిన్ను మంచిగా స్ట్రాంగ్ ఉమెన్ లెక్క చెయ్యాలని కోరిక. అందుకే నిన్ను ఫోన్ చేసి ఊకే అడుగుతున్నా తిన్నవా లేదా అని, నిన్ను మోటివేట్ చేస్తున్నా. అవునా, మస్తు మోటివేట్ చేస్తున్నావు. కానీ ఎక్కడున్నావు? తిన్నావా? తిన్నగాని ఒక్క నిమిషం బయటకు రావా? మీ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళు ఏదో పని మీద ఉన్నారు. బయటకు చూడేందుకు? ఎందుకేమైంది? ఏం లేదు, ఒక్కటే నిమిషం రా, ఒక్కటే నిమిషం నీతోటి మాట్లాడి పోతా. ఒక్కటి ఇచ్చేది ఉన్నది, అర్జెంట్ పని ఉన్నద్దా? ఏంటిది అది? అరే రా అంటే వస్తున్నావు. నాతోటి ఆయనకేం పని? రా రా రా, ఒకటే నిమిషం అని అంటాడు. ఏం పను ఏమో, పోనైతే పోదాం. తొందర రమ్మంటే ఏం చేస్తుంది? మళ్ళీ వీళ్ళ అమ్మనో అయ్యనో బయటకత్తే ఘోరం ఉంటది. ఏంటి? ఏం లేదు, ఇగో ఈ చాక్లెట్ తీసుకో. దేనికి? తినడానికి అమ్మా తల్లి, నువ్వు తింటావని డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని వచ్చిన. మళ్ళీ దీనికి కూడా ఎందుకు ఏమిటి అని అడుగుడు ఎందుకు? తీసుకో, నువ్వు వెళ్తున్నా, నాకు పనుంది. ఇగో తీసుకో. నాకు వద్దు. అదే ఎందుకు వద్దు? తీసుకో ప్లీజ్ శిరీష, తీసుకో. గట్టిగానే కొనుక్కొని వచ్చిన. బాయ్. ఓయ్, చాక్లెట్ తిని ఎట్లుందో చెప్పు, సరేనా? అరే ఆగు. ఇదేంది? డైరీ మిల్క్ చాక్లెట్ నాకిచ్చి ఒకటే ఉరుకుతుండు. అసలు ఎందుకు ఇచ్చిండు? దీనికి ఇచ్చిండు? అసలు ఏమైతుంది? నాకు టెన్షన్ అవుతుంది. ఇవేనవరా? ఎట్లేదే ఎందుకు? ఇదే నీకొక సంబంధం వచ్చిందిరా. వాళ్ళు నీ నంబర్ చెప్తే అమ్మాయిది ఫోటో పెడతారట. ఒకసారి నీ నంబరు చెప్తావా? వాళ్ళకు ఫోన్ చెయ్యాలా? మళ్ళా సంబంధం అంటారేందే? అటు ఇటు వచ్చే వరకు లేనితోటి చెప్తుర్రు. నాకు సంబంధం లేదు, ఏది లేదు.
రే అమ్మాయి మస్తు చదువుకున్నదట, మస్తు అందంగా ఉంటదట, మాకు గింటుంది ఈ కథ అని చెప్తే ఒకసారి మీ అబ్బాయి నంబర్ చెప్పుర్రి, మేము ఫోటో పెడతాం, మీ అబ్బాయిది కూడా మాకు పెట్టుర్రి, చూసుకుంటే నచ్చితే మాట్లాడుకుందామని వాళ్ళు అంటుర్రు. లేదు లేదు ఆగే నానా, ఎందుకురా, ఎందుకు ఇట్లా చెప్తానవు? ఇక నా మనసులున్న మాట చెప్పేత్తా, ఎట్లయితే అట్లా అవుతుంది. మా అమ్మ ఎటువైందో మా అమ్మకును మా డాడీకి ఇద్దరు కలిసి చెప్పేత్తా, నేను గిట్లా శిరీషను ఇష్టపడుతున్నా అని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని. మరి వీళ్ళు ఏమంటారో ఏం కథనో, ఇక ఏమన్నా ఏమనుకున్నా మంచిదే. ఇక ఊకే ఎన్ని పెళ్లి సంబంధాలు అనేది క్యాన్సిల్ చేయాలి, అవేమో నచ్చక క్యాన్సిల్ చేసిన, ఇప్పుడేమో నచ్చినా నచ్చకుండా కూడా నా మనసులో శిరీష్ ఉంది కదా, వీళ్ళకు ఏ రకంగా నేను చెప్పాలి, ఎట్లయినా చేసి చెప్పుతా. పోయిందే ఉన్నది అది ఒకసారి రమ్మని పో, అమ్మతోటి నీతోటి కొంచెం మాట్లాడేది ఉన్నది. దేని గురించిరా? దేని గురించి ఏందే, ఓ ముచ్చట మాట్లాడాలి, రమ్మని పో. అమ్మని తాగు చెప్తా, ఎట్లయితే అట్లా ఖచ్చితంగా వీళ్ళు ఒప్పుకోవాలి, నేను ఒప్పిస్తా. దోస్తులు చూసిర్రా మరి వీడియో? మరి నెక్స్ట్ పార్ట్ లో వాళ్ళ అమ్మతోటి వాళ్ళ నాన్నతోటి మాట్లాడితే వాళ్ళేమంటారు, మరి తర్వాత శిరీష ఒపీనియన్ ఏంటి, పెళ్లి చేసుకుంటదా చేసుకోదా, అసలు ఏం కాబోతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం, అందరికీ సెలవు, అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు.